చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేంటో. మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తన నోటికి పదును పెట్టారు. బూతుల మంత్రిగా వాసికెక్కిన కొడాలి నానిని గుడివాడ ప్రజలు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన సంగతి మరువక ముందే కొడాలి నాని మళ్లీ బూతు పురాణాన్ని ప్రారంభించారు. ఏ నోరైతే తన్ను ఓటమి పాలు చేసిందో మళ్లీ అదే నోటికి పని చెప్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ తర్వాత బయటకొచ్చిన కొడాలి నాని తన నోటికి మళ్లీ పదును పెట్టారు. వాడు వీడు అంటూ గౌరవం, మర్యాద లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ కూటమిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మాజీ మంత్రి. ఈ మార్పు అన్నది ఈ మంత్రికి వస్తుందో రాదో. ఇప్పటికైనా ప్రజలిచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రజలెందుకు ఓడించారో తెలుసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళవలసినటువంటి వైసీపీ పార్టీ మళ్లీ అదే తప్పటడుగులు వేస్తుంది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ పార్టీ కూటమి విజయాన్ని ఓర్వలేకపోతున్నట్టే కనిపిస్తుంది. మరి ఈ మాజీ మంత్రికి ఏపీ ప్రభుత్వం బుద్ధి చెప్తుందా?